విషాహారం తింటున్నమాట కూరగాయల్లో మొత్తం అంతా కెమికల్స్. రైట్గా ఎవరికి నష్టం జరగనివ్వం. మూసీ ఏరియా వాళ్ళను బలవంతంగా పంపించడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి తరలిస్తున్నాం. మూసీ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడి. 2026 జూలైలోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలి. ఇది సుందరీకరణ కోసం కాదు, నగరాన్ని కాపాడుకునే ప్రాజెక్టు. రివర్ బెడ్ బఫర్ జోన్ ఏరియాలో 10,600 ఇండ్లు గుర్తింపు. ఇప్పటికే 50 కుటుంబాల తరలింపు, నేడు మరో 20 కుటుంబాల షిఫ్టింగ్. కిరాయి ఉన్నోళ్లకు న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడి. శనివారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ ఇక మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరిని బలవంతంగా పంపించడం లేదని, అందరితో మాట్లాడి ఒప్పించి సురక్షితంగా తరలిస్తున్నామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ చెప్పారు. వాళ్ళు ఉన్న ప్రదేశాలు మురికి కూపాలు, వానలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపు బారిన పడుతున్నది. మూసీకి వరద వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే. ఆ తిప్పలు ఉండొద్దనే రివర్ బెడ్లోని వాళ్ళను సురక్షితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరికి నష్టం జరగబోనివ్వమో. నష్టం బీఆర్ఎస్ పార్టీకి ఉంది నష్టం. ఇప్పుడు మూసీ సుందరీకరణ చేస్తే బీఆర్ఎస్కి వచ్చింది నష్టం. అందుకే ఆ కన్నీళ్లు. అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రివర్ బెడ్ ఏరియాలో వాళ్ళు చాలా మంది ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని దానకిషోర్ తెలిపారు. 2026 జూన్ జూలై లోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా ఆయన వివరించారు. శనివారం సెక్రటేరియట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి దానకిషోర్ మీడియాతో మాట్లాడారు. మూసీ ఏరియాలోని వాళ్ళ అంగీకారమే ప్రభుత్వానికి డెడ్ లైన్ అని తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాతే మూసీ ప్రాజెక్టు పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. సో ఇక్కడ అక్రమ నిర్మాణాలు వదిలేస్తే 1,00,00,000 మందికి ముప్పు. అన్ని అనుమతులున్న భవనాలను టచ్ కూడా చేయట్లే రంగనాథ్. హైడ్రాను కొందరు బూచిగా చూపిస్తున్నారు. బఫర్ జోన్లలో నిర్మాణాలు కూల్చట్లే. పెద్దల ఆక్రమణలు కూల్చేందుకే మా మొదటి ప్రాధాన్యత. హైడ్రా సైలెంట్గా ఉందంటే గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టే లెక్క అని వెల్లడి. సో హైడ్రా ఏం సైలెంట్గా లేదు, మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి టీం ఏం సైలెంట్గా లేదు. మేము బాజప్తా మా పనులు చేసుకుంటూ పోతూనే ఉన్నాం అనేటువంటిది నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బాధ అయింది. ఇప్పుడు ఆడియోల్లో దొరికినట్టుగా మేము ఏది అక్కడ సెంటిమెంట్ వీడియోలు తీయాలి, అవి తీయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, 5,000 ఇస్తాం, 2,000 ఇస్తాం, ఈ అన్ని డ్రామాలు. ఈ వాస్తవానికి కొంతమేరకు అనుకున్నా ఇది బీఆర్ఎస్ బ్యాచ్కు అలవాటైనటువంటి బ్యాచ్. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని రెచ్చగొట్టి బీఆర్ఎస్ వాళ్ళ కన్నీళ్ళ కారణం, వాళ్ళ కన్నీటికి కారణం. నీవు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఏ పేదోనికి ఇల్లు కట్టియకపోతేవి కదా, మరేడా వాళ్ళ గట్టిస్తే అక్కడ ఉండకపోతుండే కదా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,